ఏపీలో ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. అది రాజకీయ ప్రచారం. పైగా అధికార కూటమికి సంబంధించిన ప్రచారం. అతి ముఖ్యమైన, కీలకమైన, సున్నితమైన అంశానికి సంబంధించిన సాగుతున్న ప్రచారం అది. మరి ఈ ప్రచారానికి కూటమిలో ఎవరు ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటున్నారు అనేదే అయితే ఇప్పటి వరకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. కొన్ని ఛానెల్స్ కూడా దీని మీద ఇప్పటికే స్టోరీలను వండి వారుస్తున్నారు. డేట్, టైం ఫిక్స్ చేసేశాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా రకరకాలైన పోస్టులతో సోషల్ మీడియాలో ఈ అంశం మీదనే డిబేట్స్ పెడుతున్న వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అచ్చంగా 20 నెలలు మాత్రమే అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి అనుభవశాలి నాయకత్వంలో ప్రభుత్వం సజావుగా సాగుతుంది. ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విభజన తర్వాత వారసత్వంగా వచ్చిన సమస్యలు అధికంగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా పెను సవాలులు ఉన్నాయి. రాజధాని నిర్మాణం అతిపెద్ద టాస్క్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మరో టార్గెట్. అలా అనేక రకాలుగా ఏపీ ముందుకు సాగాల్సి ఉంది. ఈ సమయంలో కూటమిలో నాయకత్వం మార్పిడి ఉంటుందా? అది జరిగే పనేనా అన్నది ఒక సీరియస్ క్వశ్చన్ గా ముందుకు వస్తుంది. అయితే ప్రచారం మాత్రం ఎక్కడ ఆగడం లేదు. ఉగాది వేళ ఏపీలో నాయకత్వం మార్పు ఉంటుందని, లోకేష్ కి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారు అని, చంద్రబాబు పార్టీ రాజకీయాలను చూసుకుంటారు అని ప్రచారం సాగుతుంది. అవసరమైతే ఆయన కేంద్ర రాజకీయాలకు వెళ్తారు అని కూడా చెబుతున్నారు. ఇక ఏపీలో మిత్రపక్షాలు జనసేన, బీజేపీ కూడా ఈ నాయకత్వం మార్పిడికి అంగీకరిస్తారా అంటే దాని మీద ఎవరికి తోచినవి ఆ తీరులో కథనాలను వండుతున్నారు. జనసేన కూటమికి దూరం అవుతుందని, అలాగే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా కథనాలు ముందుకు వస్తున్నాయి. మరి ఏమిటి ఇదంతా? అసలు ఏపీలో ఇలాంటి వాతావరణం ఉందా? కూటమిలో ఆ మాదిరిగా సంకేతాలు అయినా కనిపిస్తున్నాయా? అంటే మ్యాటర్ అయితే కేవలం సోషల్ మీడియాలోనే నలుగుతుంది తప్ప ఎక్కడ చడి చప్పుడు కూడా లేదని అంటున్నారు. దీని మీద సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం తరపున సమర్థించేవారు అభిమానులు టీడీపీని బలవర్చే రాజకీయాలను విశ్లేషకులు చెబుతుంది ఏంటంటే ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం మాత్రమే అని, కూటమిలో ఎలాగైనా చీలిక తీసుకొని రావడానికి చూస్తున్నారని కూడా అంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బాగా ముందుకు సాగుతుందని, దానిని దెబ్బతీసేందుకే ఈ తరహా ప్రచారాన్ని కొంతమంది నమ్ముతున్నారు అని కూడా అంటున్నారు. మరి అది నిజమా లేక నిజంగానే కూటమిలో అలాంటి అభిప్రాయం ఉందా అంటే తెలియదనే అంటున్నారు. లోకేష్ మాత్రం మంత్రిగా తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతున్నారు. టీడీపీకి ఆయనే ఏకైక వారసుడు. మరి వారసుడికి ముఖ్యమంత్రి పదవిని తొందరగా అందించే విషయంలో ఆ పార్టీకి ఇప్పటికిప్పుడు అంత ఆసక్తి ఉందా అనేది మరో చర్చ. ఏది ఏమైనా ఇది ఒక రాజకీయ మసాలాగా చూడాలా లేక ఏమైనా ఉందా అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.